ఈ మధ్య కాలంలో నాకు ఓపీకి వచ్చిన ఒక 2-3 కేసెస్ గురించి చెప్తాను. వాళ్ళకి 3 వారాల నుంచి జ్వరం ఉంటే బయట అక్కడ ఇక్కడ జ్వరానికి మందులు, యాంటీబయాటిక్స్ కౌంటర్ దగ్గర తీసుకొని వాడుతున్నారు. నా దగ్గరికి వచ్చాక జ్వరం తగ్గట్లేదని ఎవాల్యుయేషన్‌లో తేలింది ఏంటంటే అందులోంచి క్యాన్సర్ అనేది బయటపడింది. అయితే జ్వరం ఒక ఇన్ఫెక్షన్స్‌లోనే కాదు, చాలా కారణాల వల్ల ఫీవర్ అనేది వస్తుంది. అది చాలా మందికి తెలియక డోలో యాంటీబయాటిక్స్ వేసుకుంటూ మనకి డయాగ్నోస్ చేయగలిగే ఉన్న టైంని వేస్ట్ చేస్తూ చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళే పరిస్థితుల్లో బయటపడుతుంటాయి మా దగ్గరికి వచ్చేసరికి. సో నెక్స్ట్ టైం జ్వరం వచ్చినప్పుడు మీకు వారం కన్నా తగ్గట్లేదు అంటే ప్రాపర్ రిజిస్టర్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఎందుకంటే ఈ రోజున మీరు వేస్ట్ చేసే ప్రతి క్షణము మీ లైఫ్కి చాలా అమూల్యమైనది. అలాంటి కేసెస్ చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేయగలిగితే వాళ్ళకి లైఫ్ స్పాన్ పెంచగలిగే అవకాశం ఉంటుంది. కాంప్లికేట్ అయిపోయాక వస్తారు. అలాంటి టైంలో మా చేతులు కట్టేసినట్టు ఉంటాయి, మేము పూర్తిగా ఏమీ చేయలేని పరిస్థితి. సో జ్వరాన్ని అశ్రద్ధ చేయకండి. జ్వరం ఇన్ఫెక్షన్స్లోనే కాదు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల రావచ్చు, కీళ్ళవాతం వల్ల రావచ్చు, సన్ స్ట్రోక్ వల్ల రావచ్చు, క్యాన్సర్స్లో కూడా జ్వరాలు అనేవి వస్తుంటాయి. సో నెక్స్ట్ టైం వారం రోజుల కన్నా మీకు జ్వరం తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నేను డాక్టర్ ప్రియాంక అన్సూరి, MD జనరల్ ఫిజిషియన్ అండ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ.